హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి ఫ్రమ్ రాయలసీమ. ఇవాళ నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి సేమియా పకోడీ అండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఫ్లేమ్ మీద ఒక కడాయిని పెట్టుకోవాలి. అందులోకి 1/2 లీటర్ వరకు నీళ్ళను వేసి నీళ్ళను బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు సేమియాను వేసుకొని ఒక 70% వరకు సేమియా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా సేమియా ఒక 70% వరకు ఉడికిన తర్వాత ఇక దింపేసుకొని సేమియాలో ఉన్న నీళ్ళను మొత్తం వంపేసుకోవాలి. తర్వాత సేమియాను చల్లారబెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి చల్లారిన సేమియాను వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక మీడియం సైజు ఆనియన్ ముక్కలు, అలాగే 2 సన్నని పచ్చిమిర్చి తరుగు, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, 1 స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు శనగపిండిని వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకుంటూ అవసరం అనిపిస్తే కొంచెం నీళ్ళని యాడ్ చేసుకోవాలి. మనం నార్మల్ పకోడీకి పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అలాగే ఇలా వీడియోలో కనిపిస్తున్న విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గోళం పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఇలా వీడియోలో కనిపిస్తున్న విధంగా పిండిని కొంచెం కొంచెంగా ఆయిల్లో వదులుకోవాలి. వేసిన వెంటనే కదపకుండా 1 నిమిషం ఆగి ఇలా వీడియోలో కనిపిస్తున్న విధంగా అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఒక జాలిగంటలోకి తీసుకొని ఆయిల్ మొత్తం డ్రైన్ చేసేసి ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి. రిమైనింగ్ పిండిని అంతటిని ఇలాగే పకోడీలాగా వేసుకొని తీసుకోవాలి. ఇక మన వేడి వేడి క్రిస్పీ సేమియా పకోడీ అయితే రెడీ అయిపోయిందండి. ఈవినింగ్ టైం ఎప్పుడైనా క్రిస్పీగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా ఒకసారి డిఫరెంట్గా సేమియాతో పకోడీ అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇందులోకి టొమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటే కాంబినేషన్ బాగుంటుందండి. సో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి రెసిపీ మీకు ఎలా వచ్చింది అని. సో చూసేసారు కదండి, ఇవాళ రెసిపీ అయితే ఇది అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ and subscribe my channel for more videos, and don't forget to press the bell icon symbol, and thank you for watching.